పాపం ఈ మన బుట్టెంగారి మాధవరెడ్డి రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షుడు ఈయనను వెనకేసుకొస్తాను. అంటే ఒక కుల మద్దతు బలంగా ఉన్నది ఈయనకు. ఆయన ఓడిపోయింది ఎంత అట 50 ఓట్లతోటే ఓడిపోయిందట. వాళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళు ఆయనను ప్రమోట్ చేసుకునే విధానం చూడండి. మీడియా కుల సంఘాలన్నీ వ్యతిరేకించిన బుట్టెంగారి మాధవరెడ్డి గారికి 368 ఓట్లు రావడం జరిగింది. ఆయన కేవలం 50 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. వారికి ఓటు వేసిన బీసీ సోదరులకు హృదయపూర్వక ధన్యవాదాలు. మలివెలుగు లాగు నిషారదన్ గాజుల నివాసులకు ఇది కొంత నిరాశను కలిగించే పరిణామమే. అక్కడ గెలిచింది కూడా ఇంకో రెడ్డినే కావడం విశేషం. జై తెలంగాణ. చూడండి ఆయన మద్దతుదారులు ఎంత తెలివిగా పెట్టిందో. మలి వెలుగు లాగు అంటే తొలి వెలుగు రఘు, నిషారదన్ అంటే విశారదన్ అంటే ఎట్లా అవమానిస్తాలో చూడండి. గాజుల నివాస్, జాజుల శ్రీనివాస్ గౌడ్ అని ఉన్నాడు. గాజుల ఆయన పేరు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆయన పేరు. వీళ్ళు గాజుల అని పెట్టిండు. ఎంత వెక్కిలి మాటలు మాట్లాడతాను చూడు. అక్కడ గెలిచింది కూడా ఇంకో రెడ్డే అంటాను. ఆ రెడ్డి బీసీలకు సంబంధించి ఎస్సీలకు సంబంధించి ఆయన అడ్డుకోలేదు. ఎవరికైనా వచ్చే హక్కులను అడ్డుకోలేదు. ఈయన అడ్డుకోవాలని చూసిండు కాబట్టి నువ్వు ఓడగొట్టిలేము. ఎవరికి ఇచ్చినా మంచిదే, కానీ ఈ అన్నకే చేసే ప్రయత్నం చేద్దాం. మనకు మంచి మిత్రుడే, సోదరుడు. రాజకీయంలో ఐక్యంగా ఉంటారు చాలా. అది బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు రాదు. ఎందుకంటే అవకాశాలు తక్కువ ఉంటాయి, మన జనాభా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనతోటి మనకే పోటీ ఉంటుంది. కాబట్టి మనల్ని మనము ప్రోత్సహించుకునే ప్రయత్నం చేయరు. వీళ్ళకు జనాభా తక్కువ ఉన్నది, అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి సహజంగానే వీళ్ళకు ఐక్యత ఎక్కువ ఉంటుంది. జనాభా తక్కువ ఉన్న కాడ ఐక్యత ఎక్కువ ఉంటుంది. జనాభా తక్కువ ఉన్న కాడ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. జనాభా ఎక్కువ ఉన్న దగ్గర అవకాశాలు తక్కువ ఉంటాయి, గొడవలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఎస్సీ బీసీ ఎస్టీలు పెట్టుకునే గొడవలే ఓసీలకు లాభం చేకూరుస్తుంది. ఎస్సీ బీసీ ఎస్టీల మధ్య ఉన్న గొడవలే ఓసీలకు లాభం చేకూరుస్తుంది, ఓసీలను నాయకులుగా తయారు చేస్తుంది. ఎందుకంటే మన దగ్గర అవకాశాలు తక్కువ ఉంటాయి, జనాభా ఎక్కువ ఉండి గొడవలు పెట్టుకుంటారు కదా, అది వీళ్ళకి కలిసి వస్తుంది అన్నట్టు. అందుకే ఇట్లా వాళ్ళు చాలా ఐక్యతగా వాళ్ళు ప్రమోట్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. సరే, మీరు ఇక్కడ తిట్టవలసింది బుట్టెంగారి మాధవరెడ్డిని కాదు. బుట్టెంగారి మాధవరెడ్డికి సీట్ ఇచ్చిన బీఆర్ఎస్ను, అంటే ఒక బీసీలకు సంబంధించిన 42%ని వ్యతిరేకికి ఓటు ఇచ్చింది ఎవరు? కేటీఆర్, కేసీఆర్. ముందు మరి వాళ్ళని కదా తనవలసింది, వాళ్ళని కదా వ్యతిరేకించవలసింది, వాళ్ళ పార్టీని కదా బొందబెట్టవలసింది. ఈయనంటే ఏమున్నది? ఇప్పుడు బీఆర్ఎస్ ఇవ్వకపోతే ఆయన ఒంటరిగా నిలబడవచ్చు, ఇంకో పార్టీ అయినా తీసుకోవచ్చు. ఒకవేళ ఇంకో పార్టీ ఇస్తే అప్పుడు ఇంకో పార్టీ దోష అవుతుంది. బీసీ హక్కులను అడ్డుకునే వ్యక్తులకి ఎట్లా ఇస్తారని. ఇప్పుడు ఉదాహరణకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని ఏ బీసీ అయినా ఇవ్వద్దు అని హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఎక్కడైనా కేసులు వేసిన దాఖలు చూసినా మీరు? వేయరు. ఓసీలలో కూడా కొంత పేదోళ్ళు ఉన్నారు. 1% 2% ఓసీలలో పేదోళ్ళు ఉంటారు. ఆ 1% 2% వ్యక్తులకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎక్కడికి వస్తుంది, ఇవ్వనివ్వండి అనుకొని సైలెంట్గా ఉన్నారు. కానీ వాళ్ళ జనాభాకు మించి వాళ్ళకి అక్కడ రిజర్వేషన్ ఇచ్చిండు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఇచ్చిండు. వాళ్ళు ఉన్నది 2% 3% ఉన్నారు. కానీ వాళ్ళకి జనాభాకు మించిన రిజర్వేషన్ ఇచ్చిండు ఓసీలకు. ఇక వీళ్ళేమో న్యాయబద్ధంగా రావాల్సిన బీసీల వాటాను ఇవ్వద్దు అని ఇట్లాంటి మాధవరెడ్డి లాంటి వాళ్ళు కేసులు వేసి బీసీలను బాధ పెట్టే ప్రయత్నం చేసిండ్రు. మరి అక్కడ ఇంకో రెడ్డినే గెలిపించిందట కదా, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇక మరి బుట్టంరెడ్డి మాధవరెడ్డి గారు ఫోన్ చేసిండ్రుగా. హలో, గుడ్ మార్నింగ్ అన్న. నేనే చిల్క ప్రవీణ్ని. బాగున్నారానే? పైన ఏంది ఓటమి పాలైనట్టున్నారుగా? ఒకసారి మీ నెల అడుగుదాం అనుకుంటా టైము. ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే మా ఊర్లో 830 ఓట్లు పోరాయినాయి. అట్లా మనకు 370 ఓట్లు వచ్చినాయి. మనకు బీఫామ్ తెచ్చిచ్చిన ఒక ఎస్సీ సర్పంచ్, మాజీ సర్పంచ్. ఏంటంటే మా టీఆర్ఎస్ ఇంటర్ చేసిన మనం లైవ్ లోనే ఉన్నాం, లైవ్ లోనే చర్చిస్తాను. బీఆర్ఎస్ లో ఏంటంటే 85% మంది ఎస్సీలు బీసీలో ఉంటారు మా ఊర్లో. 85% మంది
85% ఉంటారు. కేవలం 10-15% మందే రెడ్లు ఉంటారు. ఓకే. వేరే క్యాస్ట్ ఏం లేదు మా దగ్గర. రెడ్డి ఒకటి ఓతే అంటే రెడ్డి ఒకటి ఉంది. కోమటలు ఉన్నారు కానీ కోమటలు ఈ వార్డుకు రారు, మా వార్డుకు రారు. రెడ్లు మాత్రం 15% మాత్రమే ఉంటారు. మనకి ఇన్ని ఓట్లు వస్తే అంటే ఎస్సీలు బీసీలే మీరు ఊర్లో ఎంక్వైరీ చేసుకోవచ్చు, లేకపోతే ఓట్లు 350 పడ్డాయి అంటే ఎస్సీలు బీసీలు వేసినట్టే లెక్క. కానీ 368 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ వైపు రెడ్లు ఉన్నారు, టీఆర్ఎస్ వైపు మా ఊర్లో రెడ్లు లేరు. ఇలా మొత్తం కూడా నా ప్రచారంలో గానీ ఇంటింటి తిరిగింది కానీ బీసీలలో వడ్డరి వాళ్ళు ముదిరాజులు ఎక్కువ. అని దాన్ని అంటలేనా మీకు ఖచ్చితంగా బీసీలు ఎస్సీలు ఎత్తని మీకు ఆ ఓట్లు వచ్చినాయి. ఎన్ని ఓట్లతోటి ఓటమి పాలైన మీరు? 50 ఓట్లతో. 50 ఓట్లతో అంటే చాలా తక్కువనే. నేను అనేది మీరు అసలు ఎందుకు ఈ 42% మీద కేసు వేయాలన్న ఆలోచన వచ్చింది మీకు? ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా 50% రిజర్వేషన్ దాటొద్దు అనేది రాజ్యాంగం చేస్తుంది. రాజ్యాంగం ఏం చెప్పలే అది. ఇప్పుడు 50% రిజర్వేషన్ దాటొద్దు అనేది ఉంది కదా. లేదు, సుప్రీంకోర్టు జడ్జిమెంటే తప్పించి రాజ్యాంగంలో ఎక్కడ కూడా 50% రిజర్వేషన్ దాటొద్దని లేదు. ఒకసారి మీరు తెలుసుకోండి, అవసరమైతే కేటీఆర్ గారిని కూడా తెలుసుకోండి మీరు. సరే, మీ వాదన చెప్పండి. ఇప్పుడు ఇట్లా కేటీఆర్ గారు కేసీఆర్ గారు సంబంధం లేదు. మామూలుగా నేను అంటాననే రాజ్యాంగబద్ధంగా ఎక్కడ కూడా 50% దాటొద్దని అయితే లేదు. సుప్రీంకోర్టే చెప్పింది కదా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మాట్లాడదాం. 50% రిజర్వేషన్ దాటొద్దని ఉంది. 50% రిజర్వేషన్ దాటి అలా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఇస్తామని చెప్పి జనాభా రిజర్వేషన్ ప్రాతిపదికన ఎప్పుడు కూడా జనాభా రిజర్వేషన్ లేదు. ఏ కులంలో పేదవాళ్ళు ఉండో ఆ పేదవాళ్ళకి ఇవ్వాలి. నేను సూటిగా ఏమంటున్నారు అంటే బీసీ సంఘాలు నడిపేటువంటి సంఘ నాయకులను అడుగుతున్నాం. ఇలా క్రిమిలేర్ లేదు, బీసీలలో క్రిమిలేర్ లేదు. క్రిమిలేర్ ఎంత ఉంది? 8 లక్షల రూపాయల ఆదాయం ఉంటే క్రిమిలేర్ ఉంది. కానీ ఆ క్రిమిలేర్ కింద ఇలా ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా నాన్ క్రిమిలేర్ కింద ఉన్నారు. ఎట్లా ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ ఎట్లా ఆదాయం వచ్చిన 8 లక్షలు దాటితే వాళ్ళు నాన్ క్రిమిలేర్ అవుతారు. కానీ బీసీలో అట్లా లేదు. వ్యవసాయం నుంచి వచ్చినా ఎట్లా ఆదాయం వచ్చినా కూడా 8 లక్షలు దాటితే నాన్ క్రిమిలేర్ కింద ఉన్నారు. ఇలా పేదవాడికి రావాల్సినటువంటి రిజర్వేషన్లు పేదవాడికి ఇవ్వకుండా ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా నాన్ క్రిమిలేర్ కింద ఉన్నారు. మరి బీసీ సంఘ నాయకులు ఎందుకు ఇది అడగరు? ప్రభుత్వ ఉద్యోగి ఎందుకు నాన్ క్రిమిలేర్ కింద ఉంటాడు, క్రిమిలేర్ ఎందుకు ఉండడు? ఇలా వ్యవసాయం నుంచి ఎన్ని లక్షల రూపాయల ఆదాయం వచ్చినా కూడా నాన్ క్రిమిలేర్ కింద ఉన్నాడు. మరి ఎప్పుడు పేదవాడికి లాభం చేకూరాలన్నా పేదవాడికి అవకాశం రాజ్యాంగబద్ధంగా రావాల్సిన అవకాశం. ఒక్క మాట అన్నా మేము మధ్యలో కలగజేసుకుంటాను అనుకోకండి. ఇప్పుడు మీరు కేసు వేసింది ఇందుకోసమేనా? క్రిమిలేర్ తీయాలని లేకపోతే 42% ఇవ్వద్దనేనా? అవును, నేనేమిటో ఏ కులంలో ఉన్న వాడికైనా పేదవాడికి రిజర్వేషన్ కల్పించండి, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో వాటా ఇవ్వండి. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కింద మన ఓసీలకు కూడా వచ్చినాయి కదా రిజర్వేషన్లు. నేను అక్కడికి వస్తున్నాయి. ఈడబ్ల్యూఎస్ ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకు, అగ్రకులంలో ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకు అది 8 లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్న వాళ్ళకి మాత్రమే ఈడబ్ల్యూఎస్. 8 లక్షల పైసలకు ఆదాయం ఉన్న వాళ్ళకి ఎవరు కూడా అందులో స్లాట్ కాదు వాళ్ళు. నేను కూడా అంటే బీసీలలో కూడా 8 లక్షల పైన లేదు 10 లక్షలు పెట్టండి. 10 లక్షల పైన ఉన్న వాళ్ళను క్రిమిలేర్ కింద అనౌన్స్ చేయండి. 10 లక్షల లోపు ఉన్న వాళ్ళు నాన్ క్రిమిలేర్ అంటే పేద వాళ్ళకి మాత్రమే సంక్షేమ పథకాలు రావాలి. ఒకవేళ క్రిమిలేర్ తీసుకొస్తే మీరు 42% కి అనుకూలం అన్నట్టేనా? క్రిమిలేర్ తీసుకురండి. ఏబిసి సార్ ఇంకొకటి ఇప్పుడు మీ వాదన అర్థమైంది. మరి సరే క్రిమిలేయర్ వచ్చింది, ఇంకోటి వచ్చింది. మరి బీసీల మీద రెడ్డిలకు లేకపోతే ఎస్సీల మీద రెడ్డిలకు లేకపోతే రెడ్డిలకనే కాకుండా ఈ ఎస్సీ బీసీ ఎస్టీల మీద ఓసీలకు అభిప్రాయం మారి పిల్లల్ని ఇస్తారు. ఇప్పుడు 8 లక్షల ఆస్తి ఉన్నది ఒక రెడ్డికి, 8 లక్షల ఆస్తి ఒక బీసీకి ఉన్నది. ఇద్దరు ఇచ్చి పుచ్చుకుంటారా పెళ్లిళ్ళు? ఇలా ప్రేమ వివాహాలు జరుగుతున్నాయి. ప్రేమ వివాహాలు ప్రత్యేకమైనవి అన్నవి, ప్రత్యేకమైనవి. ఒక చిన్న మాట మనం ఏం వాదించుకుంటలేము. మాదిగ కులం వాళ్ళు మాల కులం వాళ్ళకి పిల్లల్ని ఇస్తురా? నేను అదే అంటున్నా, ఇస్తలేరు. కుల అసమానత ఉన్నది. ఇక్కడ గొల్ల వాళ్ళు ఇప్పుడు గొల్లోళ్ళు ఉంటారు, కుర్మోళ్ళు ఉంటారు. గొల్లోళ్ళు కుర్మోళ్ళకి పిల్లనిస్తారా? ముదిరాజులు పెద్దోళ్ళకి పిల్లనిస్తారా? ఈ దేశంలో కులాల ప్రాతిపదికన దేశం ఏర్పడ్డది. వాళ్ళ కులంలో వాళ్ళు ఇచ్చుకోవాలని ఒక నిర్ణయం తీసుకొని అట్లా ఇస్తున్నారు. కానీ నేను రిజర్వేషన్ వస్తేనే అన్ని కులాలు కలుపుకోవాలి, ఇలా రెడ్డోళ్ళు మాదిగోళ్ళకి పిల్లనిస్తారా, లేక మాదిగోళ్ళు రెడ్డోళ్ళకి పిల్లలు చేసుకోవడం అనేది అది వాదన కరెక్ట్ కాదు. ఇలా ప్రేమ విధాలు అన్ని కులాలు ప్రేమ కులంతో విధానాలు జరుగుతూ ఉన్నాయి, ప్రేమ జరుగుతున్నాయి. అది ఆ విధంగా కోణం పోతుంది. కానీ ఈయన మరి అట్లా అనుకుంటే బీసీలు ఉన్నటువంటి యాదవులే ఇతర కులాల వాళ్ళకి ఇవ్వరు. నేను ఏమంటాననే మీ ఆ వాదన నాకు అర్థమైంది. కుల కోణం అనేది ప్రతి 2 కులాల మధ్య ఉంటది. మీరు అంటే నేను అనేది ఈ సామాజికంగా వివాహాలు జరగవు ఏ కులానికి ఏ కులానికి. రెండోది
రాజకీయంగా వీళ్ళు బాగా వెనుకబడి ఉన్నారు కదా బీసీలు, దాన్ని అడుగుతున్నా. నేను అదే చెప్తున్నా రాజకీయంగా ఎవరైతే వెనుకబడి ఉన్నదో వాళ్లకు ఆర్థికంగా వెనుకబడే వాళ్ళకి రాజకీయ అవకాశాలు కల్పించాలి. రాజకీయంగా వెనుకబడి ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ ఎక్కడ లేవు. ఓసీలకు అనేది రిజర్వేషన్ లేదు. వాళ్ళు ఆర్థికంగా ఉండో లేక సామాజికంగా వాళ్ళు చైతన్యమై ప్రజల మధ్యలో ఉండో వాళ్ళు గెలుస్తా ఉన్నారు తప్ప వాళ్ళకి రిజర్వేషన్ అనేది లేదు అన్న. ఇప్పుడు ఒక మాటనే, ఇదే మన మాధవరెడ్డి అన్న ఏమి లేని ఒక పేదరెడ్డి అయితే ఈరోజు 50 ఓట్ల తేడాతోటి ఓడిపోయేటోడు కాదు. అసలు పూర్తిగా ఓట్లేయకపో నీకు కాస్తో కూస్తో ఆర్థికంగా ఉన్నావు కాబట్టి అందరినీ పోగు చేయగలిగినావు. ఈ పోగు చేసే ఆర్థిక వ్యవస్థ బీసీ ఎస్టీల మధ్య లేదు అంటున్నా. ఎక్కడైనా కూడా ఒక రిజర్వేషన్ వస్తే ఎస్సీ రిజర్వేషన్ వస్తే ఇద్దరు ఎస్సీలో కొట్లాడతాం, బీసీ రిజర్వేషన్ వస్తే ఇద్దరు బీసీలో కొట్లాడతాం, ఓసీ రిజర్వేషన్ వస్తే ఇద్దరు ఓసీలో కొట్లాడతారు తప్ప ఓసీ రిజర్వేషన్ వచ్చినాక ఆర్థికంగా ఉన్నటువంటి బీసీలు కొట్లాడతారు తప్ప బీసీ రిజర్వేషన్ వచ్చినప్పుడు ఓసీలో కొట్లాడలేని పరిస్థితి ఉంది. లేదు జనరల్ మీరంటే ఓవరాల్ గా జనరల్ ఉన్నప్పుడు ఎవరైతే డబ్బు ఉందో వాళ్ళే గెలుస్తా ఉంటారు. అది ఆ డబ్బు ఎవరి దగ్గర ఉన్నది అనేది ముఖ్యం మనకు. అవును ప్రవీణ్ గారు, నేను అంటున్నా ఇద్దరు ఎస్సీల వరకు ఎవరైతే ఆర్థికంగా బలంగా ఉన్నారో లేకపోతే సామాజికంగా బలంగా ఉన్నారో వాళ్ళే గెలుస్తారు తప్ప పేదవాడికి గెలిచే అవకాశం లేదుగా. నేను అదే అంటున్నా, ఒకసారి నువ్వు రాజకీయాలలో అవకాశం తీసుకున్న తర్వాత నువ్వు క్రిమినేట్ కావాలి. నువ్వు సర్పంచ్వో ఎంపీడీసీవో లేదా జెడ్పీడీసీ అయినప్పుడు నీకు ఇంకోసారి రిజర్వేషన్ వర్తించొద్దు. నీకు రిజర్వేషన్ వర్తించకపోతేనే నీ కింది స్థాయి అనేది అవకాశం వస్తుంది. కానీ పదే నువ్వే ఎన్నికలలో గెలుచుకుంటూ పోతా ఉంటే నీ కులంలో నీ కింది వాడికి ఎప్పుడు అవకాశం అయితే అది వాళ్ళ దగ్గర లేదన్న. మరి ఇది పార్టీ నాయకుల దగ్గరనే ఉంటది కదా. నేను పార్టీ నాయకులు కాదు, నువ్వు అడుగు నీ కులం. ఇప్పుడు కుల పెద్దలు ఉన్నారు, కుల సంఘాల నాయకులు ఉన్నారు. కుల సంఘాల నాయకులు చెప్తే ఎందుకుంటారు? ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు గెలిచే గుర్రానివనే కేటీఆర్ నువ్వు బీసీల మీద కేసు వేసినా కూడా నీకు ఇచ్చిండు. ఇందులో కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ మా స్థానిక శాసనసభ్యుడు మల్లారెడ్డి గారికి సంబంధం లేదు. మా మాజీ సర్పంచ్ ఇస్తారు అని చెప్పి అంటే మా గ్రామంలో ఎవరైతే గెలుస్తారో ఎవరైతే బీఫామ్స్ ఎవరు ఇస్తారు దీనికి మీకు? బీఫామ్ కూడా ఆయన తీసుకొచ్చాడు. ఎవరు ఇస్తారని సార్ మాజీ సర్పంచ్ తీసుకొచ్చాడు. ఆయన ఎవరి దగ్గర నుంచి తీసుకురావచ్చు? మీ పేరు చెప్పినా ఇచ్చిందంటే ఇప్పుడు బుట్టంగారి మాధవరెడ్డి పోటీ చేస్తాడు అంటే పైదాకా తెలుస్తుంది కదా. అయ్యో మరి ఈయన బీసీల మీద వ్యతిరేకంగా వేసిండు అన్నప్పుడు పార్టీ ఆలోచిస్తుంది కదా. నువ్వు అన్నది రాపురం ఆలోచిస్తే మా గ్రామంలో ఈయన బీసీలకు వ్యతిరేకమైన ముద్ర లేదు. మా గ్రామంలో అందరి కలగొలుపుగా ఉండటం వ్యక్తి మా గ్రామంలో ఈయన అయితే ఇస్తే గెలవగలుగుతాడు. మా గ్రామంలో సామాజిక సేవ కానీ లేకపోతే ఎవరికి ఆపదొచ్చో ఉన్న వ్యక్తి కాబట్టి ఇవ్వండి అని చెప్పిన తప్ప బీసీల మీరు బయట ప్రపంచంలో లేకపోతే ఈ కుల సంఘాలల్లో లేదంటే ఈ ఛానల్లో బీసీ వ్యతిరేకం చూపిస్తారు తప్ప మా గ్రామంకి వచ్చి మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. సరే అన్న, మీరు ఇంటి పక్కలతో బాగానే ఉంటారు కావచ్చు, కాదంటలేము మనం. మీరు ఇంటి పక్కలతో బాగుంటారు, అందరు కలుపుకపోతారు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. కానీ మొత్తం ఓవరాల్ గా బీసీ కులాలకు సంబంధించిన ఒక వాటమీన దెబ్బతీసే ప్రయత్నం చేసింది కదా. నేను బీసీ కులాలకు వ్యతిరేకంగా కేసు ఇవ్వలేదు. ఏమనేసి మరి సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం 50% రిజర్వేషన్ దాటొద్దని మాత్రమే. ఇంకొక మాట చెప్పొచ్చా ఈ లైవ్ ద్వారా? మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఇంకో మాట. యాక్చువల్లీ రాష్ట్ర ప్రభుత్వము 50% మించి కూడా రిజర్వేషన్స్ చేసుకోవచ్చు. ఉదాహరణకు తమిళనాడు తరహా రిజర్వేషన్లు చేసుకోవచ్చు. ఎందుకు తమిళనాడులో? ఇప్పుడు తమిళనాడులో 65% రిజర్వేషన్స్ ఉంటాయి. తమిళనాడు కేసు ఇంకా ఎందుకు ఉంది? ఉంటది, కానీ మనం వర్తింప చేసుకోవచ్చు. కేసులు నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు తమిళనాడు తరహా అంత ముందుకు వేరే మహారాష్ట్రలో వేసాడు, అంత ముందుకు ఆంధ్రప్రదేశ్ వేసాడు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా తెలంగాణ ప్రయోగం జరిగింది, కానీ కోర్టులు ఒప్పుకోలే కదా. సరే అన్న, ఇంకొక ఫైనల్ ఒక మాట అన్న, ఎక్కువసేపు అవుతుంది, తర్వాత మనం నెమ్మదిగా ఇంటర్వ్యూ పెట్టినప్పుడు మాట్లాడుకుందాం. ఫైనల్గా ఒక మాట, ఇప్పుడు ఈ రిజర్వేషన్ మీరు కేసు వేసారు కదా, ఇయ్యొద్దని అంటున్నారా? మరి ఎట్లా ఇవ్వాలి? ఇస్తే ఈ జనాభా ప్రతిపాదకం కాకుండా ఎవరైతే ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి ఉన్నారో వాళ్ళకి మాత్రమే కల్పించండి. 8 లక్షల ఆదాయం లోపున్న వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వండి. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో అటా ఇవ్వండి. ఏ కులంలో ఉన్న పేదవాడికైనా రిజర్వేషన్ కల్పించాలి. కానీ జనాభా ప్రతిపాదకను లేకపోతే 1-2 సార్లు అవకాశం వచ్చినా మళ్ళా వాళ్ళకి అవకాశం తీసుకున్నటువంటి వ్యవస్థ ఉంది కాబట్టి ఇప్పుడు మీరు కేసు ఏమైనా వెనకకి తీసుకునే ప్రయత్నం చేస్తారా? 100% నేను కేసు వెనక తీసుకుంటా. ఎప్పుడు జనాభా ప్రతిపాదికన కాకుండా ఆర్థిక ప్రతిపాదికంగా. అట్లెట్లు ఇస్తారే ఆర్థిక ప్రాతిపాదికన అంటే? ఇప్పుడు మీ ఊరే ఉన్నది, మీ ఊర్లో ఎక్కువ జనాభా ఎవరు ఉంటారు? మా ఊర్లో ముదిరాజులు ఉంటారు. ముదిరాజులు కులపరంగా ముదిరాజులు ఉంటారు. ఓవరాల్ గా బీసీలే ఎక్కువ ఉంటారు కదా. అవును, బీసీలు ఎక్కువ. తర్వాత ఎస్సీలు ఎక్కువ ఉంటారు. అవును. తర్వాత మన రెడ్డిలో మన ఇంకోలు ఉంటారు. ఆ పరంగా తీసుకున్నప్పుడు నీకు జనాభా ప్రాతిపదికనే అవకాశాలు ఇవ్వాలి కదా, ఆర్థిక ప్రాతిపదికన ఎందుకు ఇస్తారు?
నేను ఏమంటున్నా, అందులో పేదవాడికి రిజర్వేషన్ అనేది పేదవాడికి అవకాశం రావాలి కానీ నువ్వు డబ్బులు అనుకో, సామాజికంగా ఉన్ననుకో, 2-3 సార్లు నువ్వు ఎంపీటీసీ సర్పంచ్ అయిన వాళ్ళకి ఎందుకు అవకాశం కల్పిస్తున్నట్టు? అది పార్టీల తప్పది, పార్టీల తప్పది. పార్టీలో కాదు, రిజర్వేషన్లు అనేదే లేదు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అనేదే పేదవాళ్ళకి ఇవ్వాలి. నువ్వు పేదవాళ్ళని పక్కకు పెట్టి మళ్ళీ డబ్బున్న వాళ్ళకి అవకాశం కల్పిస్తుంటే ఇంకా ఆ పేదవాడు ఎప్పుడు అభివృద్ధి చెందుతాడు, ఎప్పుడు ముందుకు వస్తాడు? నువ్వు స్పష్టంగా పేదవాడికి కల్పించాల్సిన రిజర్వేషన్లు పేదలకు ఇస్తలేరు. నేను అదే అంటున్నా, నువ్వు ప్రభుత్వ ఉద్యోగిని ఎందుకు నాన్ క్రిమినల్ కింద పెట్టినావు? వ్యవసాయం నుంచి ఎన్ని లక్షల రూపాయల ఆదాయం వచ్చినా కూడా ఎందుకు నాన్ క్రిమినల్ పెట్టినావు? ఒకనాడు మునూరు కాపులు అన్నట్టు బీసీలు కాదు ఓసీలు, ఇలా వాళ్ళని తీసుకొచ్చి బీసీ కులంలో కలిపినావు. ఇలా బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ పరాలు ఓసీ కులంలోకి వచ్చి తీసుకుని వాళ్ళు పోతా ఉంటే నువ్వు బీసీ సంఘ నాయకుడు కాదు. ముదిరాజుల మీద ప్రత్యేకంగా ఎందుకు పడ్డావు నువ్వు? మరి మున్నూరు కాపులు బీసీ కిందనే ఉన్నారు కదా. మునూరు కాపులు అనే వ్యక్తులు వీళ్ళు అంతమందుకు బీసీలు కాదు కదా, వీళ్ళు నాన్ బీసీలు కదా. ఓసీల కింద వాళ్ళని తీసుకొచ్చి రాజకీయ ముదిరాజులు బీసీలే కదా. ముదిరాజులు బీసీలే కదా. ముదిరాజులు కాదు, మునూరు కాపులు. అదే మరి నేను అనేది, ముదిరాజులు బీసీలే. మునూరు కాపులు ఓసీలు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి నువ్వు బీసీ కులంలో కలుపుకున్నావు. మీరే కలుపుకున్నట్టు కదా. మీరు రెడ్డిలే, వాళ్ళు కూడా రెడ్డిలే కదా. అవును, నేను రెడ్డిలు ఎందుకు మరి బీసీ రిజర్వేషన్ ఎందుకు పొందుతారు? సరే, దాని మీద మీరు ఫైట్ చేయండి. కానీ మన బీసీలకు సంబంధించిన 42 రిజర్వేషన్ మీద మాత్రం ఇంత కక్ష కట్టకండి. ఎందుకంటే ఇప్పుడు మీరే అంటారు కదా ఊర్లో మంచిగా ఉంటారని. బీసీలలో ఉన్న పేదవాళ్ళకు రిజర్వేషన్ పదాలు రావాల్సిందే, సంక్షేమ పథకాల్లో వాటా రావాల్సిందే. సరే అన్న, మనం మళ్ళీ మాట్లాడుకుందామే. థ్యాంక్ యూ. మార్నింగ్ న్యూస్లో ఉన్నా. థ్యాంక్ యూ. ఇక కొంత బోడిగుండుకు మోకాలకు ముడిపెట్టే ప్రయత్నం చేస్తాను. క్రిమిలేరా ఏంటిదంటే ఆదాయాన్ని బట్టి రిజర్వేషన్ ఇవ్వాలంటాడు. మరి ఆదాయాన్ని బట్టి రిజర్వేషన్ ఇవ్వాలనేది నోటి మాటలకు బాగానే ఉన్నది, కానీ మరి అసమానత ఎట్లా పోవాలి? కులాల అసమానత ఎట్లా పోవాలి? ఇప్పుడు మాలైనకు మాదిగైనకు బిడ్డని ఇత్తలేడు అంటే అది ఒక రకమైన అసమానత, కానీ కులపరమైన అసమానతే ఉంటుంది కదా మొత్తం. ఇప్పుడు మాలైనను అవమానిస్తారు ఓసీలు, మాదిగైనను అవమానిస్తారు. కానీ మాదిగైనను అవమానించాడు, మాదిగైనను అవమానించాడు. అది కులానికి ఉన్న ఒక వెర్రితనం అన్నట్టు.